ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో విద్యార్థులని వ్యవస్థలన్నీ కలిసి ఫుట్బాల్ లెక్క ఆడుకుంటున్నాయి. గవర్నమెంట్ ఏమో డైరెక్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల అకౌంట్లలో వేస్తామని చెప్పి చెప్తుంది. ఇంకో దిక్కు కాలేజీలు ఏమో మరి పాత బకాయిల ముచ్చటేంది అని కోర్టుకు పోయినాయి. కోర్టు ఒక రకమైన ఆదేశాలు. మొత్తం ఈ వ్యవహారంలా నలిగిపోతున్నది ఎవరంటే స్టూడెంట్స్. అసలు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పటి నుంచి ఉన్నాయి, పాత గవర్నమెంట్ నుంచి వచ్చినాయి అని చెప్పి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. మాకు కూడా అంతకుముందు గవర్నమెంట్ నుంచి కొన్ని వచ్చినాయి, మేము ఇట్లాంటి సాకులు చెప్పలేదు, మేము ఆల్రెడీ పాత బకాయిలు అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చినాం. గవర్నమెంట్ కంటిన్యూయస్ ప్రాసెస్ కాబట్టి అందులో కొంత మొత్తం ఇప్పుడున్న గవర్నమెంట్కి బకాయిల కింద పడ్డాయి. కానీ ఈ 2.5 ఏళ్ల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వాటిని అసలుకే పే చేయట్లేదు అని చెప్పి ప్రతిపక్షం ఆరోపిస్తుంది. అసలు మొత్తం వ్యవహారం ఏంది? లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని అప్పులు ఉంచిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని తీర్చింది, వాటిలలో ఈ GO9 అని రిలీజ్ చేసింది. ఇంతకుముందుకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులని కాలేజీల అకౌంట్లలో పడేవి, కానీ ఇప్పుడు అవి విద్యార్థుల అకౌంట్లో పడతాయి అని చెప్పి GO నెంబర్ 9 రిలీజ్ చేసింది గవర్నమెంట్. అసలు ఈ GO నెంబర్ 9 ఏముంది, దీనివల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, లేదంటే ఏమైనా ఇబ్బందులకు సొల్యూషన్ దొరుకుద్దా, ఇట్లాంటి విషయాలన్నీ ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. 2008 నుంచి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అనేది చాలామంది అట్టడుగు స్థాయి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ దాకా వెళ్ళడానికి, ఆ తర్వాత పీజీకి వెళ్ళడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అప్పట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చిండు. సరే, దీంట్లో ఉండే లోపాలు ఎట్లున్నా అట్టడుగు స్థాయి విద్యార్థులు, పేద విద్యార్థులకు మాత్రం ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని తర్వాత వచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా దగ్గర 8-9 ఏళ్ల పాటు చాలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసింది. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, కరోనా టైంలో ఆర్థిక పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా అట్లనే ఉంది, భారతదేశంలో అట్లనే ఉంది, తెలంగాణ ఆర్థిక పరిస్థితి కూడా కొంత అస్తవ్యస్తమైంది. ఆ టైంలో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బుల్ని రిలీజ్ చేయలేకపోయింది అప్పట్లో గవర్నమెంట్. అది కూడా చాలా తక్కువ. అంటే మొత్తం 2021-22 సంవత్సరం నుంచి ఇందులో ఈ ఫీజు రీయింబర్స్మెంట్లో కాస్త వెనకబాటు నమోదవుతూ వస్తుంది. అంతకుముందుకు ఎవ్రీ ఇయర్ 2,500 కోట్ల రూపాయలని గవర్నమెంట్ కాలేజీలకు ఇచ్చేది. సరే, కాలేజీలు కూడా కాస్త అటో ఇటో అయినా సర్దుకుంటూ వచ్చాయి. కానీ 2021-22 నుంచి 60-70% మించి ఎప్పుడూ ఇవ్వలేదు గవర్నమెంట్ కాలేజీలకి. 2021-22లో దగ్గర 1,000 కోట్ల రూపాయల వరకు బకాయి పెట్టింది అప్పుడు గవర్నమెంట్. ఆ తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ 1,500 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు ఇట్లా ఒక 2-3 ఏళ్ల పాటు ఇది జాగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే టైంకి ఒక 3,000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. అయితే ఇది కామన్ విషయం, ఎందుకంటే 2014లో కూడా పాత కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి దగ్గర 2,000 కోట్ల రూపాయల వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్కి బకాయిల కింద వచ్చినాయి. అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వాటిని చెల్లించింది. సేమ్ ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ రావాలి. 5-6 వేల కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ చెప్తుంటే, లేదు ఒక 3,000 కోట్లకు మించదు అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. అంటే ఇప్పుడున్న ప్రతిపక్షం, ఒకప్పటి అధికార పక్షం. సరే, వివాదం ఏదైనా తర్వాత 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ మేరకు చెల్లించింది అని చూస్తే, 2023-24లో కాలేజీలు విపరీతమైన ఆందోళన చేయంగా ఒక 900 కోట్ల రూపాయలు చెల్లించింది. ఆ తర్వాత కూడా 600 కోట్లు ఒకసారి ఇస్తామని, 1,200 కోట్లు ఇస్తామని ఇట్లా రకరకాలు చెప్పింది. కానీ ఇప్పుడు 200 కోట్లు, అప్పుడు 300 కోట్లు, ఇప్పటి వరకు మొత్తం కలిసి ఒక 1,000-2,000 కోట్లు కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రిలీజ్ చేయలేదు. సరే, పాత బకాయిలు ఉందని చెప్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్. పాత బకాయిలు పోనిచ్చి ఈ 2.5 సంవత్సరాల్లోనైనా పూర్తిగా ఇచ్చిందంటే అది కూడా లేదు. మొత్తం పాత బకాయిలు, ఇప్పటి బకాయిలు మొత్తం కలిసి దగ్గర 12,000 కోట్ల రూపాయల వరకు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చేరుకున్నాయి. ఇప్పుడు GO నెంబర్ 9 రిలీజ్ చేసింది. ఏం చెప్తుంది ఈ GO నెంబర్ 9లో అంటే, ఇన్ని రోజులు ఫీజు అనేది కాలేజీలకు వేసేటోళ్ళం, సో ఇప్పుడు అట్లా కాకుండా విద్యార్థికి వేస్తాం, విద్యార్థి ఇష్టం ఉన్నప్పుడు దాన్ని కట్టుకోవచ్చు, దాంతో సమస్య లేదు, ఇప్పటి నుంచి విద్యార్థి ఇష్టం అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఇది బయటికి చూస్తానికి మొత్తం హక్కంతా విద్యార్థి చేతిలో పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ ఇయర్ ఫీజుని ఈ ఇయర్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. GO నెంబర్ 9 ద్వారా ఈ ఇయర్ ఫీజు బకాయిల్ని ఈ ఇయర్ విద్యార్థుల అకౌంట్లలో వేసేస్తుంది. హైకోర్టు ఏం చెప్పిందంటే, ఆగస్టు 15 లోపు విద్యార్థుల అకౌంట్లలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పడిపోవాలి అని చెప్పింది. ఒకవేళ అట్లా పడకుంటే కాలేజీలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చు అని చెప్పింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్గా ఇక్కడ విద్యార్థులకే నష్టం. ఒకవేళ గవర్నమెంట్ హైకోర్టు ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ కనుక ఇవ్వకుంటే ఆ ఒత్తిడి కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి పెడతాయి. సో ఇప్పుడు ఇక్కడ నష్టపోయేది ఎవరు? విద్యార్థులు. ఇప్పుడు గవర్నమెంట్ వేసిన 1 సంవత్సరం బకాయిలు వేస్తుంది. మరి 12,000 కోట్ల రూపాయల బకాయిల పరిస్థితి ఏంది? ఎవ్రీ ఇయర్ 2,500 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ఇయర్ బకాయిలు ఇస్తే మరి మిగతా ముందు 2-3 సంవత్సరాల నుంచి ఉన్న బకాయిల పరిస్థితి ఏంది? ఇక రెండోది ఏంటంటే, గతంలో 1 టైం సెటిల్మెంట్ చేస్తాం అని చెప్పి కూడా గవర్నమెంట్ కాలేజీలకు చెప్పింది. దాని గురించి కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి ముచ్చట లేదు. సో ఇక్కడ మొత్తం ఫైనల్గా ఈ GO నెంబర్ 9 వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనం కంటే విద్యార్థుల మీద ఒత్తిడి పెరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆగస్టు 15వ తారీఖు వరకు గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేసినా మొత్తం ఈ బకాయిలన్నీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే 12,000 కోట్ల రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్. అప్పుడు ఓన్లీ ఈ ఇయర్ ఫీజుల వరకు ముద్ర పెట్టుకుంటే
కాలేజీలు. మరి పాత బకాయిల ముచ్చటేంది? మళ్ళీ వాటి కోసం తెల్లారి నుంచి మళ్ళీ విద్యార్థుల మీద ఒత్తిడి మొదలు పెడతాయి. సో ఇవన్నీ కాకుండా విద్యార్థులకు సంబంధం లేకుండా ఇప్పటికైనా మొత్తం బకాయిలు ఎన్ని, వాటికి ఇవ్వాల్సినవి ఎన్ని అని కూర్చొని లెక్కలు తీసి ఒక 2-3 ఇన్స్టాల్మెంట్లలో 4 ఇన్స్టాల్మెంట్లలో కాలేజీలతో కూర్చొని కామ్గా కాలేజీల అకౌంట్లకు వేసి నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి ఈ కొత్త విధానం జీవో నెంబర్ 9ని అమలు చేస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా? తీసుకోవాలంటే 4-5 ఇన్స్టాల్మెంట్లలో 12,000 కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది. మరి దీనికి గవర్నమెంట్ రెడీగా ఉందా? ఇప్పుడు పాత గవర్నమెంట్ బకాయిలు వచ్చినప్పుడు వాటిని క్లియర్ చేయడంతో పాటు ఎవ్రీ ఇయర్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ 2.5 ఏళ్ల నుంచి అయినా సక్రమంగా కట్టాలి కదా, పాత బకాయిలు పక్కన పెడితే. కానీ ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా కట్టలేదు. పాత గవర్నమెంట్ నుంచి వచ్చినాయే 5-6 వేల కోట్లు ఉంటే ఇప్పుడు మొత్తం 12,000 కోట్లకు చేరింది. అంటే ఈ గవర్నమెంట్ కూడా తప్పు ఉన్నట్టే కదా. సో ఇప్పటికైనా ఈ వ్యవహారం అంతా పక్కన పెట్టి కాలేజీలతో కూర్చొని వన్ టైం సెటిల్మెంటా లేదంటే మొత్తం ఈ కట్టాల్సిన డబ్బుని 4-5 దఫాలుగా చెల్లించడమా అనేది నిర్ణయించుకోవాలి. లేదంటే విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వాళ్ళు చదువు పక్కన పెట్టి ఈ ఫీజుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అసలు ఈ పథకం దేనికోసం ప్రవేశపెట్టిరో ఆ లక్ష్యం నెరవేరదు. సో ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.